నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందులు అంటే గడపలో టీడీపీ ఎంట్రీ ఇచ్చిందా అనేది అనిపిస్తోంది ఎలక్షన్స్ చూస్తుంటే. అలాగే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల్లోనే టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఇప్పుడైతే సంచలనం రేపుతోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హేమంత్ రెడ్డి, ఆయనకి కనీసం డిపాజిట్ కూడా రాలేదు, అంటే డిపాజిట్ కూడా గల్లంతైన సందర్భం ఇది. అలాగే టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో 5,000 పైచిల కోట్లతో గెలిచారు. సో ఈ సందర్భంగా అయితే టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు, వైసీపీ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో ముఖ్యంగా అసలు దీని గురించి మాట్లాడుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక సంచలనం అని మనం చెప్పుకోవాలి. సో ప్రస్తుతం దీని గురించి మనం ఈ రోజు స్పెషల్ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు గెస్ట్ ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి గురునాథం గారు. నమస్తే అండి గురునాథం గారు. నమస్కారం. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎస్ గురునాథం గారు, టీడీపీ ఇప్పుడు ఇందాక చెప్పినట్లు నేను అది వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి ఈ మేర అంటే ఇన్ని ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అని మనం చెప్పుకోవాలి. సో ఏంటి ఈ గెలుపు ఎలా సాధ్యమైంది, మరి పరిస్థితి ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అసలు, అంటే ఎలా అసలు ఇది సాధ్యమైంది అంటారు, తర్వాత పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ముందుగా నేను అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్కి కానీ మీ అందరికి కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, మీరు అన్నారు కదమ్మా మేడం కంచుకోట, ఈ ఈ సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మాటలు చూసారా, ఈ కంచుకోటలు, ఓటి కుండలు, డప్పు మూతలు ఇవన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయి కానీ ప్రజాస్వామ్యం ముందు ఇదంతా ఒక ట్రాష్. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటా ఉన్నాం, పిల్లి గుడ్డిదైతే డాన్స్ వేసింది ఎలుక అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ పాలకులు సరైనటువంటి వాళ్ళు కనుక పరిపాలన చేస్తే తప్పకుండా ఈ యొక్క నియంత ఆనవాళ్ళన్నీ కూడా స్మాష్ అవుతాయి, డిస్మాండిల్ అవుతాయి అనమాట. జస్ట్ నేను అంటే మేము పొంగిపోయి ఏదో సంబరాలు చేసుకుంటున్నట్టుగా మాట్లాడటం కాదు, కానీ ఇక్కడ నేను మాట్లాడే ప్రతి అంశంలో కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రజల అభిమతం, ప్రభుత్వం యొక్క అభిమతం, సమాజంలో ఉన్నటువంటి డెమోక్రసీ దృక్పథం అంతా కూడా నేను ఆవిష్కృతం చేస్తూ ఉంటానమ్మా. ఒక పార్టీ లైన్ లో అసలు ఈ వ్యవస్థ ఎందుకు పులివెందల పులి అంట, పులి ఏంటమ్మా, పులివెందల పులి ఏంటి అంటే అనాగరికంగా అమానుష్యంగా అడవుల్లో పడి జంతుజాలాన్ని బలవంతుడు బలహీనుని చేరపట్టినట్టుగా తిని ఆకలింపు చేసుకోవటం అంటే పులే అంటే ఆ భావం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి దాన్ని ఆపాదిస్తూ కొంతమంది వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉన్నారమ్మా. ఆ పబ్బం గడుపుకునేటువంటి నేపథ్యంలో ఈ సినిమా డైలాగులు చెప్పటం, ప్రజలకి కనీసం 3 పూట్ల అన్నం తినేటువంటి పరిస్థితి లేదు ఆ ప్రాంతాల్లో. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కడు పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు పథకాలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. వీళ్ళు ఎవరైతే నియంత్రణలాగా ఉన్నారో, ధనికులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో, అరాచక శక్తులు, వీళ్ళు అక్కడ పోలీసు వ్యవస్థలని అన్ని వ్యవస్థలని మేనేజ్ చేసుకుంటా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబాలు బలపడతా నియంత్రణలాగా తయారై వాళ్ళని తర్వాత రూపాంతరం చెంది దేవుడిలాగా పూజించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారమ్మా ప్రజాస్వామ్యంలో. కొంతమంది అంటే ఇన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యం అక్కడ జరగలేదు, ప్రజలు కూడా వాళ్ళ ఇష్టమైన టోటల్ లేదు అంటున్నారా మీరు? అంటే గత 30 ఏళ్లుగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్ళే గెలిచారు కాబట్టి, అంటే లైక్ వైఎస్ కుటుంబాన్ని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు గెలిచారు అనుకోండి. సో అంటే ఇన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యం కాదంటారా ఈ గతంలో జరిగిన ఎలక్షన్స్ అన్ని ఉన్నాయమ్మా. ఇప్పుడు ఆయా ఎలక్షన్ లో ఆ సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ ఎవరైతే ఓటర్లుగా ఉండారో వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ యొక్క ఓట్లు ఎవరో వచ్చి క్యూలో నిలబడి వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి గత కాలంలో. ఇప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఓపెన్ ఎలక్షన్స్ జరగటం వల్ల ఒక అనూహ్యమైనటువంటి స్పందన, ఒక వార్ ఈ రోజున జరిగింది చూడండి. ఒక మార్పు దిశ వైపు, అంటే స్వేచ్ఛనిస్తే ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారు, మంచికి ఎట్లా పట్టం కడతారు అనేది స్పష్టంగా నీకు పులివెందల్లో ఒంటిమిట్టలో కనపడింది. వెరీ క్లియర్. చాలా మంది అంటా ఉన్నారు అమ్మా, మీరు అంటున్నారు
మీరంటున్నారు అది ఎలక్షన్స్ ప్రజలు వాళ్ళ ఇష్టం కొద్దీ వేశారు ఓట్లు అని. అంటే వైసీపీ అభ్యర్థులు ఏమంటున్నారు అంటే అభ్యర్థులు అవ్వచ్చు, నేతలు అవ్వచ్చు, ఈ ఎలక్షన్స్ అన్ని నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగలేదు, అంటే మేము బైకాట్ చేశాం కాబట్టి మేము వాటిని పట్టించుకోలేదు కాబట్టే వాళ్ళు విన్ అయ్యారు అని చెప్తున్నారు. అంటే డిపాజిట్ కూడా గల్లంతైనానికి రీజన్ ఏంటి అంటే మేము అసలు వాటిని పట్టించుకోలేదు, మమ్మల్ని స్వేచ్ఛగా తిరగనివ్వలేదు అంటున్నారు. మీరేమంటారు? అది మొగుడిని కొట్టి మోసాలకు ఎక్కటమే. దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా నిన్నటిదా కలబడి నిలబడి బుల్డోజ్ చేస్తాం, తొడగొడతాం, తరిమేస్తాం, కొడతాం, పోలీసులని హతమారుస్తాం, ఈ పులివెందల్లో రౌడీజం జరుగుతా ఉంది, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు. అసలు రౌడీలే మీరు, క్రియేట్ చేసిందే మీరు, ఆ వ్యవస్థ ఇట్లా ఉండాలని క్రియేట్ చేసిందే మీరు. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే మాకు దమ్ము ధైర్యం కావాలి కదమ్మా. మా శ్రేణులు కూడా మీకు ఎదురొచ్చి నించుంటే కదా, మేమే గాజులు దొరుకుకోలేం కదా. మేము కూడా ప్రజాస్వామ్యంలో మా ఓటర్లకు భరోసా ఇవ్వాలంటే మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు భరోసా ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి. మరి అదే విధంగా మేము ప్రజాస్వామ్యయుతంగా మా చెల్లెమ్మ ఆడ విజయం సాధించిందంటే అన్ని శక్తులను కూడా కట్టుకుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే నాకు అర్థం కావట్లేదమ్మా, ఒకటే నేను చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. అంటే వాళ్ళు ఏంటి అసలు మమ్మల్ని ఎలక్షన్ అసలు మేము కంటెస్ట్ చేయొద్దు అంటారా? అంటే వాళ్ళ ఇలాకా కాబట్టి, పులివెందుల పులిపెట్ట కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా మేము? అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు పోటీలు చేయవా? అంటే మాకు ఈ రోజున మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేము సంతృప్తికర స్థాయిలో అన్ని సూపర్ 6 మేము బ్రహ్మాండంగా ఇచ్చాం కదా. సూపర్ 6 కి ఏదైతే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఓట్లు అవే. ప్రభుత్వ పథకాలకి 2 నెలల్లోనే మేము ప్రజల మన్నం పొందామనేది ఇండికేషన్ ఎందుకు అనుకోరు? మేమేదో రిగ్గింగ్ చేసాం. రిగ్గింగ్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉంటే మీరు చేయాలా? అంటే ఇప్పటికే చూసాము ఓడిపోయారు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ఓట్ల రూపంలో, రిగ్గింగ్ రూపంలో, దౌర్జన్యాల రూపంలో మీరు చేయాలి, కానీ మాకు అవసరం లేదమ్మా. అంటే ఇప్పుడు రైట్ అండి గురునాథం గారు, అంటే మనం ఇప్పుడు చాలా ఎలక్షన్స్ లో, బిఫోర్ ఎలక్షన్స్ లో కూడా చూసాము, అలాగే ఇప్పుడు కూడా రీసెంట్ గా ఏమంటున్నారంటే అంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడే లేదా అధికారుల్ని పోలీసులందరినీ మీ చేతుల్లో పెట్టుకొని అన్ని చేస్తున్నారని మనం చాలా కామెంట్స్ విన్నాం. ఎలక్షన్స్ లో అయినా సరే అలాగే జరిగింది అంటున్నారు. సో మీరు ఏమంటారు, దానికి సమాధానం ఏంటి? నేను ఒకటి సూటిగా మీకు కూడా మీ ద్వారా చెప్తాను. అసలు మీరు ఒక్కటి, మనం అంతా కూడా గతం నుంచి ఇప్పుడు కూడా సింహావలోకనం చేసుకున్నాం. సరే, మొన్న 2024 ఎలక్షన్స్ అప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కదా. మరి అప్పుడు మీరు ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? అప్పుడు మీరు చేసుకోవచ్చు కదా. అధికారం నాట్ క్రైటీరియా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బై ఎలక్షన్స్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొన్ని ఓడిపోయినటువంటి దాఖలాలు కొన్ని ఉన్నాయమ్మా అక్కడక్కడ. ఇప్పుడు అధికారమే పరమావధి కాదు, అక్కడ ప్రజల్లో మార్పు రావాలా. ఈ అధికారం అనేది ఎంత బయటకంటే కొంతమంది నాయకుల్ని పోగు చేయగలుగుద్ది, ప్రచారం కొంచెం స్పీడ్ గా చేయగలుగుద్ది, కొంచెం జనాల్లోకి వెళ్ళగలుగుద్ది, కానీ ప్రజల యొక్క మనోభావాలను ఎవరు మార్చలేరమ్మా. ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఎవరు, దిస్ ఇస్ ద డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అమ్మా. ఇండియాలో మారిపోయింది కదా, అంటే ప్రజల అభిప్రాయం గత ఎలక్షన్స్ లో వేరేగా ఉండింది, ఇప్పుడు వేరేగా ఉండింది, అంటే అభిప్రాయం మారినట్టే కదా. అవునమ్మా, గత ఎలక్షన్ లో కాదమ్మా, మొన్న 2024లో మరి ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పమ్మా? 11 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. మీరు చెప్పేది అవుట్ ఆఫ్ 175. అదే లెగసీ కంటిన్యూ అవుతుందమ్మా. సేమ్ లెగసీ ట్రెండ్ ఈజ్ కంటిన్యూయింగ్. అంటే మమ్మల్ని నమ్మారు సంవత్సరం, అప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు ఆ ఎలక్షన్స్ లో, జనరల్ ఎలక్షన్స్ లో. ఇప్పుడు మమ్మల్ని నమ్ముతున్నారు. అంటే మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చారు, సంతృప్తికర స్థాయిల్లో ఉన్నాయి. చూడమ్మా, ఒక్కటే నేను చెప్తాను, మెగా డిఎస్సి అన్నాం, ఈ రోజున రిజల్ట్స్ కూడా వచ్చినాయి. 16,775 టీచర్ పోస్టులు ఇవ్వబోతా ఉన్నాం. రెండోది అవ్వాతాతలకి పెన్షన్ అన్నాం, 65 లక్షల మందికి ఈ రోజున 2,000 పై చిలుకు కోట్లు మేము ప్రతి నెల 1వ తారీఖుకి 2 గంటలు 3 గంటల్లోనే ఇస్తామన్నాం, వాళ్ళు వారం రోజులు ఇస్తే. అదే విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాం రైతుల కోసం చేశాం, రైతు రుణమాఫీ చేశాం, అన్నదాత సుఖీభవ మేము తీసుకొచ్చాం. ఎన్టీఆర్ క్యాంటీన్లు 203 క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకే భోజనం పెడుతూ, టిఫిన్లు పెడుతూ 3 పూట్ల
ఒక దాదాపుగా 2,50,000 మందికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతినిత్యం భోజనం పెడుతూ ఉన్నటువంటి నేపథ్యం. అదే విధంగా మీరు చూడండి, స్త్రీ పథకం కింద రేపు 10వ తారీఖు ఉచితంగా బస్సులు ప్రవేశపెట్టాం. అదే విధంగా 3 సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇవన్నీ మీకు తెలుసు కదమ్మా. సూపర్ 6 అంటే ఇక్కడ ఏపీలోని మిగతా ప్రాంతాలన్నీ వేరు, పులివెందుల వేరు. సో అందుకే ఇది ఇక్కడ ఇంత స్పెషల్, ఈ గెలుపు ఇంత స్పెషల్ అంటున్నాము. అంటే మీరు ఇందాక అన్నారు పులివెందుల ప్రజల్లో మేము ఇంతకుముందు స్వేచ్ఛ లేదు, ఆ స్వేచ్ఛని మేము వాళ్ళకి చూపించాం, అంటే మేము కల్పించాము ఆ స్వేచ్ఛని, అంటే మా పార్టీ తరఫు నుంచి, లేదా మేము వాళ్ళకి ఆ భరోసా ఇచ్చాము, అందుకే మార్పు వచ్చింది అంటున్నారు. ఏంటి ఆ భరోసా? అంటే ఇన్ని సంవత్సరాలు లేని భరోసా ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళకి వచ్చిన ఆ భరోసా ఏంటి, ఎలా ఇచ్చారు? అదేంటంటే అమ్మా, ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఓపెన్ గా ఉండేటువంటి ఎలక్షన్. ఎట్లా మీరు నామినేషన్లు వేసుకోవచ్చు. ఇదివరకు నామినేషన్ ప్రక్రియ లేదు 30 ఏళ్ల నుంచి. వన్ సైడ్ వారు వాళ్ళు ఎవరైతే కూర్చొని డిసైడ్ చేస్తారో ఒక సెట్టే వేస్తారు, ఆ సెట్టే ఫైనల్ అవుతుంది. ఎవరికి పోటీ చేసేటువంటి తత్వం గానీ ఎలక్షన్ జరిగేటువంటి ఎనానిమస్ అండి. అసలు దారుణం. ఎప్పుడు యునానిమస్ అంటున్నారు? గత ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారా మీరు? మొన్నటిదాకా మేడం, ఇప్పుడు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ప్రాంతీయ ఎలక్షన్ల దాకా ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ గానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు నామినేషన్ లేదు. మీరు చూడండి, కడప కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఎనానిమస్ గా దాదాపుగా 32 డివిజన్స్ లో ఎనానిమస్ గా వచ్చినాయి. అసలు ఎలక్షనే లేదు. ఎందుకు రీజన్ ఏంటి? అంటే ఎందుకు రీజన్ ఏంటి? ఎలక్షన్ అంటే వాళ్ళు యునానిమస్ గా భయపెడతారమ్మా, ప్రలోభ పెడతారమ్మా, డబ్బులు తీసుకుంటారు. అంటే యునానిమస్ గా వచ్చిన, ఒక్క నిమిషం గురునాథం గారు, యునానిమస్ గా వచ్చిన ప్రతి చోట మనం భయం అనే చెప్పలేము. ఎందుకంటే ప్రజల వాళ్ళకి ఇష్టమైన నేత కాబట్టి వేరే వాళ్ళకి ఏరని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అసలు ఏకగ్రీవం అంటేనే అది కదా, వాళ్ళకి ఇష్టమైన నేత అనేది 100% ఎక్కడ ఉండదమ్మా డెమోక్రసీలో. ఆల్మోస్ట్ ఏకగ్రీవం అంటేనే వేరే వాళ్ళు పోటీ చేసినా గెలిచే ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు పోటీ నుంచి తప్పుకుంటారు. జనరల్ గా ఏకగ్రీవం అంటే అదే. అట్లా కాదమ్మా, ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమం ఉంది, భయపెట్టే కార్యక్రమం ఉంది. వాళ్ళెవరో గెలుస్తారని చెప్పి ఎనానిమస్ కి ఇచ్చేటువంటి అంత డెమోక్రసీ లేదమ్మా. ఎవరు లేరమ్మా. పోటీ చేయాలనేటువంటి తహతహ ఎవడైనా గెలుపు ఓటములు ఎలక్షన్ల తర్వాత ఉంటాయి గానీ కౌంటింగ్ దగ్గర ముందే ఎవరు నిర్ణయించలేరమ్మా. ఎవరిని కూడా పెద్ద పెద్ద మహామహులు, పెద్ద పెద్ద నాయకులే ఓడిపోయారమ్మా. హలో, చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు మాట్లాడండి. ఏంటంటే ఒకటేనమ్మా, ఇక్కడ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నియంత పోకళ్ళకి బదలవుతున్నాయి అమ్మా. వీళ్ళు XYZ ABC XYZ లుగా తయారైపోయి ఈ అవినాష్ రెడ్డి వీళ్ళంతా పెద్ద పెద్ద కూటమిలాగా తయారైపోయి కడపని అడ్డాగా పెట్టుకుని వీళ్ళు రాష్ట్రంలో దేశంలో దందాలు చేస్తున్నటువంటి నేపథ్యం. మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడమ్మా, కర్నూలులో పోయినసారి CBI వాళ్ళు వస్తే వాళ్ళని డిటైన్ చేసి వేల మందితో కర్నూలులో జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ రచించి ఆ తమ్ముడిని అరెస్ట్ కానీయకుండా చేసి CBI వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళు భయపడి పారిపోయే విధంగా చేశారంటే ప్రజాస్వామ్యం అపహాస్య పాలవట్లేదా? అధికారాన్ని దుర్వినియోగం చేయట్లేదా? అంటే వీళ్ళ ప్రాక్టీసెస్ ఎట్లా ఉంటాయి అంటే చాలా దారుణంగా ఉంటాయి అమ్మా వీళ్ళ ప్రాక్టీసెస్ అన్ని కూడా. ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? అంటే మీరు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి ఇన్ని రోజులు? ఏకగ్రీవం అంటున్నారు కదా, ఇన్ని ఎలక్షన్స్ ఎందుకు ఊరుకున్నారు? అందరినీ భయపెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని భయపెడుతున్నారు, వాళ్ళని డిటైన్ చేస్తున్నారు, వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, హతమారుస్తామంటున్నారు. వాళ్ళు అడ్డం తిరిగితే ఎవరైనా సరే వాళ్ళని చంపేసేయడానికి. ఇప్పుడు బాబాయిని గొడ్డలతో చంపేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి రక్త చరిత్ర, నారావారి రక్త చరిత్ర అంటున్నారే. అక్కడ నారావారికి అసలు రక్త చరిత్రే లేదు. చరిత్ర అంతా మీకే ఉంది, చరిత్ర అంతా మీ పులివెందుల్లోనే ఉంది. మిమ్మల్ని చూసి భయపడక ఏం చేస్తారమ్మా? ఇప్పటికి కూడా చాలా మంది అంటా ఉంటారు, నువ్వు ఓపెన్ గా గురునాథం గారు ఇంత డిటైన్ చేసి అతని మీద నువ్వు చాలా దారుణంగా దాడి చేస్తా ఉంటావు అంటా ఉంటారు. ఏంటి దాడి చేసేది? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికవాదిగా వ్యక్తిగతంగా నేను పోవట్లా. ఐ లవ్ హిమ్ ఎవ్రీబడి పర్సనల్లీ. ఐఎమ్ అగెన్స్ట్ దేర్ యాటిట్యూడ్ ప్రజాస్వామ్యంలో బయటికి తీసుకురాకపోతే నీకు భయం లేదా అంటారు. అంటే ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. వాళ్ళని వేసేస్తారంట, వీళ్ళని వేసేస్తారంట, వాడి మాట్లాడితే వాడిని చేసేస్తారంట. ఈ అంతా అసలు వాళ్ళతో పెట్టుకోవటం చాలా భయంకరం జగన్మోహన్ రెడ్డితో అనేది ఒక
అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఆఫీసర్స్ మీద కానీ సమాజంలో కానీ వాళ్ళకి అవకాశం దొరికితే తాట తీసేస్తారంట, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలంట అని చెప్తా ఉంటారు. నాకు ఇప్పుడు ఆ భయం లేదంటారా? ఇప్పుడు ఆ భయం పోగొట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. పటా పంచులు చేశారు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో. ఏదైతే నియంత పోకడలతో ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని గెలుస్తున్నామనేటువంటి ఒక ధీమా, అధికార దృక్పథం, అహంకారం, ఈ అహంకారాన్ని పీసమణిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పులివెందల పిల్లిలాగా తయారైన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పరడువిల్లుతుంది. మీరు చెప్పిందే కరెక్ట్ అనుకున్నప్పటికీ కూడా గతంలో అంటే 5 ఏళ్లు మాత్రమే వైఎస్ జగన్ అక్కడ అధికారంలో ఉన్నారు. అంటే తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉన్నారు. అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉంది 5 ఏళ్లు. సో అప్పుడు మరి ఎందుకు ఆ భరోసా కావచ్చు, మీరు అన్నట్లు ఏదైతే ఉందో అదన్నీ ఎందుకు జరగలేదు? అప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ చేయలేకపోయారు. అలాగే సమైక్యాంధ్ర కూడా చాలా ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. సో ఆ సందర్భంలో ఎందుకు ఇలా జరగలేదు? అంటే అప్పుడు బైఫర్కేషన్ తర్వాత మనం వచ్చిన తర్వాత అమ్మా చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఫోకస్ ఏ విధంగా పెట్టాలా అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం, రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్, అమరావతి కాన్సన్ట్రేషను, ఆర్థిక పరిపుష్టి సరిగా లేనటువంటి పరిస్థితుల్లో ఆస్తుల పంపకాలు మనకి 9th 10th షెడ్యూల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణతో ఉండటం, వాటర్ సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేదరికంలో ఉన్నాము, కట్టుబట్టలతో అక్కడి నుంచి వచ్చాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ఉంది, వీటన్నిటిని ఏం చేయాలనేటువంటి నేపథ్యంలో అతనికి ఉన్నటువంటి సమయాన్ని దీని మీద ఫోకస్ పెట్టాడు, అభివృద్ధి సంక్షేమం మీద. ఇటువంటి దురాఘాతాలని అణచాలనేటువంటి టైము, కొంత టైము వెసులుబాటు లేదు. అట్ ద సేమ్ టైం అప్పటికి కూడా రాజధాని ఏర్పడలేదు. మీరు అన్నట్లు అంత ఫోకస్ చేసినప్పటికీ 5 ఏళ్లలో రాజధాని అయితే ఏర్పాటు జరగలేదు. ఏర్పాటు జరగలేదంటే అమ్మా ఓవర్ నైట్ వి కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. డెఫినెట్లీ, బట్ వి హావ్ 5 years, రైట్? అవునమ్మా, 5 years అంటే ఒక 400 సంవత్సరాలు పట్టిందమ్మా హైదరాబాద్ ఇప్పుడు. డెఫినెట్లీ అంత ఒకటే రోజులో ఒకటేసారి అవుతుందని చెప్పలేము, బట్ స్టిల్ ఆ పనులేవి ఇంకా అప్పటికి కూడా స్టార్ట్. ఎంటీ ల్యాండ్ లో మేము నిర్మించి ఈ స్థాయికి తీసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అమ్మా. గత 5 సంవత్సరాల్లో శారడి మట్టి కూడా పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలి కదమ్మా. ఒక వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో చూస్తా ఉన్నాం కదా, ప్రపంచం మొత్తం కూడా ప్రశంసలు అంతా ఉన్నాయి. అది తట్టు యువగళం, మా యువగళం మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజున పులివెందల పులి కాదు పిల్లి ఛాలెంజ్ గా తీసుకున్నాడు లోకేష్ గారు. గతంలో కాదు ఇప్పుడు, అప్పటికి మార్పు ఏంటంటే యువ రక్తం శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉంది తెలుగుదేశం పార్టీలో. తృతీయ శ్రేణి నాయకులు బయటకు వస్తా ఉన్నారు, యంగ్ లీడర్షిప్ బయటకు వస్తా ఉంది. వీళ్ళందరూ కూడా గత కాలంలో జరిగినటువంటి ఏదైతే తప్పిదాలు, సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయటం కోసం ఒక రాజకీయ ఊహ్యాన్ని, రాజకీయ చక్రాన్ని అన్ని విధాల కూడా అష్టదిగ్బంధం చేసి ఈ యొక్క తెలుగుదేశానికి అధికారాన్ని అందించాలా, అన్ని ప్రాంతాల్లో ప్రజలకి సమానమైనటువంటి న్యాయం చేయాలని ఈజ్ ఓన్లీ ద మ్యాన్ టు స్ట్రైవ్ అండ్ డ్రైవ్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ స్టేట్. అండ్ ఎట్ ద సేమ్ టైం అంటే ఈసారి గట్టిగా లాస్ట్ టైం ఏదైతే ఫోకస్ చేయలేకపోయారో సో ఆ ఫోకస్ ఇప్పుడు చేశారంటున్నారు మీరు, అవునా? అంటే పులివెందులో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పాగా వేయాలి అనే ఒక గట్టి నిర్ణయంతోనే ఫోకస్ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకమ్మా 42 years నుంచి వాళ్ళు డిటైన్ చేస్తా ఉంటే, మాకు ఓట్లుండి కూడా ఆపేస్తా ఉంటే దాన్ని ఇప్పటికన్నా తీసుకురాకపోతే అక్కడ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఎవరైనా సరే, వాళ్ళైనా గాని మనమైనా గాని. ఇప్పటికి కూడా మనం తెలిసి చేయకపోతే చాలా తప్పు, పొరపాటు, సర్దిద్దుకోవాలి. తప్పకుండా మనం దాన్ని ఫోకస్ పెట్టి ప్రజల్లోంచి బయటికి తీసుకొచ్చాం. ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇదే ఫ్రీడమ్ మూవ్మెంట్ లాగా ఉంది. దేశ స్వతంత్ర పోరాట సమరంలో పులివెందల్లో ఓటేయటం అంటే అంత సంక్లిష్టమైనటువంటి అంశంగా మారిపోయింది. అదే ఒక పెద్ద దేశ అంశంలాగా మారిపోయింది, ఒక సమస్యగా మారిపోయింది. దాన్ని ఈ రోజున సైలెంట్ గా, సింపుల్ గా తెలుగుదేశం పార్టీ చక్కగా తన ఖాతాలో జమ చేసుకుంది విజయాన్ని. బ్రహ్మాండంగా మేమంతా కూడా హ్యాపీగా ఉన్నాం. దానికేదో మేము పొంగిపోము. అక్కడ ప్రజలకి రేపటి నుంచి, ఇప్పటి నుంచే మేము తక్షణం అక్కడ ప్రజలకి ఏం చేయాలా,
ప్రజల్ని ఎట్లా హక్కుని చేర్చుకోవాలా, ఆ పేద ప్రజల యొక్క సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలా, మా సూపర్ 6 కాకుండా మేము పెట్టేటువంటి అన్ని నెట్వర్క్స్ కూడా ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ లో యువతని ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోంచి పవర్ బిఐలోకి తీసుకెళ్లి వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసి లాంగ్వేజెస్ మీద పట్టిప్పించి అక్కడ కూడా హబ్ లాగా తయారు చేసి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి జనరేట్ చేసి వీళ్ళందరిలో కూడా ఆర్థిక పరిపుష్టి పెంచి నాలెడ్జ్ ఇస్ ద పవర్ ఇస్ ద మాస్టర్ కీ టు కంట్రోల్ ద పొలిటికల్ సిస్టమ్ సినారియో అనే దానికోసం ఆ నాలెడ్జ్ పెంచడం కోసం మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు అన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా మేము బ్రహ్మాండమైనటువంటి ఈ మినరల్స్ హబ్ గా తయారు చేస్తాం. ఆ ప్రాంతంలో ఒక బెంచ్ని ఏర్పాటు చేస్తాం కర్నూలులో కోర్టు. అదే విధంగా యువతకు మంచి రక్షణ కల్పిస్తాం, వాళ్ళలో విద్యాబుద్ధులు నేర్పిస్తాం, ఈ యువతని ముందుకు తీసుకెళ్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం. అదే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం, ఆర్థిక పరిపుష్టి పెరుగుద్ది. మేము ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే 29 గ్రామాల్లో ఇక్కడ పెట్టి రేపు రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో మనుషుల హావభావాలు ప్రతి అంశాన్ని కూడా మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, అంతరిక్ష పరంగా అన్ని అంశాలలో ఏరోస్పేస్, డిఫెన్స్ అన్ని అంశాల్లో అన్ని రంగాల్లో కూడా మేళవించి మేము అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి ప్రజలందరూ కూడా రేపు రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో కూడా ముందే తెలుసుకొని డిటైన్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రక్షించి ఎక్కడైతే అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉందో ఆ వ్యాలీకి తలదండే విధంగా ఆంధ్రప్రదేశ్ లో సైంటిఫిక్ రీజన్ లో మేమంతా కూడా పెద్ద పెద్ద మేధావుల్ని, విఘ్నుల్ని తీసుకొచ్చి IBM తో అదే విధంగా TCS తో మేము మమేకమై బ్రహ్మాండమైనటువంటి గురునాథన్ గారు అది అంతా జరగాలని కోరుకుంటాం నిజంగా. అయితే ఇప్పుడు ఈ గెలుపులో ముఖ్యంగా చెప్పుకుంటే ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారు. ఆయన గతంలో కూడా వైసీపీ మీద ఇప్పుడు పోరాడుతూనే ఉంటారు. సో ఆయన పాత్ర ఎటువంటిది? ఇప్పుడు లతారెడ్డి గారు గెలిచారు కదా, సో ఆవిడ పాత్ర ఎంత ఉంది ఈ గెలుపులో? వాళ్ళు వారియర్స్ అమ్మా. ఓ లాస్ట్ 40 decades 4 decades నుంచి దే ఆర్ అగెన్స్ట్ దిస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటానికి బెదిరి, భయపడి, ఎదురు తిరిగి, నిలబడి, కలబడి, బుల్డోజ్ చేసి, నారా తొక్కి, నారా తీసి వాళ్ళని పాపం ప్రాణాలు అరిచేతిలో గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తహతహతలాడుతున్నారమ్మా. బీటెక్ రవి గారు గాని, లతారెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా పణంగా పెట్టేశారు సమాజం కోసం. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ గొడవలు, ఈ గొడవలే రాజకీయంగా తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే వీళ్ళ ఫ్యామిలీస్ కి గతంలో గొడవలు ఉన్నాయంటున్నారా మీరు? గతంలో గొడవలు అంటే ఏం గొడవలు ఉంటాయమ్మా? వ్యక్తిగతంగా ఏముండదు. అధికారం మార్పిడి కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగమే డెమోక్రసీలో ఈ గొడవలన్నీ వస్తాయి. ఇవన్నీ ఏమవుతాయి అంటే వ్యక్తిగతంగా దారితీస్తా ఉంటాయి. అంతేగాని ఇది ప్రజలను కాపాడటం కోసం ప్రజాక్షేత్రంలో నాయకులందరూ కూడా కొంత పక్షాన్ని తీసుకొని వాళ్ళ కోసం ఫైట్ చేసేటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క సాధన కోసం, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం ఒక్కో లైన్ ఎంచుకుంటారమ్మా. బీటెక్ రవి గారు ఈ లైన్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా కంచుకోట అన్నారే మీరు, ఓటి మోత, కుండ కోత, కుండ మోత, ఇవన్నీ కూడా పటాపంచలైపోయినాయి అమ్మా. ఎన్నాళ్ళ నుంచో కనిపెట్టుకొని ఉన్నారు పాపం వాళ్ళు. ఈ రోజున ప్రజలందరూ కూడా ఆదరించారు, స్వాగతించారు, ప్రేమించారు, అభిమానించారు. మరి వాళ్ళందరూ కూడా హక్కుని చేర్చుకున్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీని. అక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే SC, ST, BC మైనార్టీల కోసం రాత్రింబోళ్ళు కష్టపడేటువంటి పార్టీ అమ్మా. వాళ్ళందరూ నమ్మారు, చాలా నమ్మారు. ఎంత నమ్మకం అంటే వన్ సైడ్ వార్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, నేను మీకు కూడా చెప్పాలా, నేను ఇందాక చాలా కామెంట్స్ చూశాను చాలా టీవీల్లో కూడా. ఏమంటున్నారంటే ఆ వన్ సైడ్ వారు విశ్లేషకులు కూడా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. వన్ సైడ్ ఉండేటువంటి విశ్లేషకులు ఏమంటే 6050 ఓట్లు 600 చిల్లర వచ్చినాయి అంటే ఇది రిగ్గింగ్ అంటారా, ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న వాళ్ళకేమో ఓట్లు వేస్తేనేమో అది సంసారం అను, వేరే వాళ్ళకి ఏదైనా ఓట్లు వస్తేనేమో వేరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇది సంసారం కాదు, ఇది అంటారంటున్నారు. అయితే సరే, ఇక్కడ సారీ టు డిస్టర్బ్ యూ అంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను.
ఇప్పుడు మీరు కూడా కొన్ని సందర్భాల్లో టీడీపీ తరఫున కూడా ఇలా గెలిచిన సందర్భాల్లో, అంటే మీరు కూడా డిపాజిట్లు కోల్పోయిన సందర్భాలు లేదా ఓట్లు ఎక్కువ మెజార్టీతో ఓడిపోయిన సందర్భాల్లో మీ పార్టీ తరఫు నాయకులు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. సో అప్పుడు కరెక్టే అంటారా? అంటే నేను ఒకటి చెప్తానమ్మా. అంటే మీరు ఇప్పుడు అన్నారు గెలిస్తేనేమో కరెక్ట్ గెలుపు అంటారు, ఓడిపోతే అందరు ఇలా కామెంట్స్ చేస్తారంటే మీ పార్టీ అనగానేమ్మా మేము చాలా సార్లు కూడా మేము రియల్ గా ఒప్పుకొని వాలంటరీగా ప్రజల యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మనుగడని మేము స్వాగతిస్తాం. ఇప్పుడు కూడా మేము చాలా సార్లు కూడా మేము ఓడిపోయినప్పుడు కూడా ప్రజలు వాళ్ళ యొక్క అభిష్టం మేరకు ఓట్లు వేస్తే మేము దాన్ని స్వాగతిస్తాం. మేము టెక్నికాలిటీస్ గురించి మాట్లాడతామే కానీ మేము రిగ్గింగుల గురించో లేకపోతే వన్ సైడ్ వార్ జరిగిందనే దాని మీద వ్యతిరేక కామెంట్స్ ఎప్పుడు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు కానీ విధానపరమైన అంశాల మీద మాట్లాడతారు. ఇట్లా కింద స్థాయికి దిగజారి మాట్లాడేటువంటి మాటలు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లేవమ్మా. ఎవరన్నా ఒకవేళ కొన్ని సందర్భాల్లో తెలియక మాట్లాడి ఉంటే రెచ్చగొట్టడం కోసం ఏదైనా చిన్న చిన్న మాటలు మాట్లాడి ఉండొచ్చు కానీ తెలుగుదేశం పాలసీ మటుకి ఎప్పుడు కూడా మేము బేషరతుగా ప్రజల తీర్పుని మేము ఒప్పుకుంటాం. మమ్మల్ని ఓడగొట్టినా గెలిపించినా ప్రజలు సంతృప్తికర స్థాయిలో ఉంటే మమ్మల్ని గెలిపిస్తారు, సంతృప్తికర స్థాయిలో లేకపోతే ఓడగొడతారు. దాన్ని మేము బేషరతుగా ఆహ్వానిస్తాం. కానీ రౌడీజం చేస్తే మటుకి మా కలబడి నిలబడితే బుల్డోజ్ చేస్తామంటే మటుకి మేము కూడా మా శ్రేణులు ఏమి తక్కువ కాదు. అంటే మేము మా చేతిలో తీసుకుంటామనేది కాదు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? తక్కువ కాదు అంటే వ్యతిరేకిస్తాం. తక్కువ కాదంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా మేడం? ఇప్పుడు అన్నారు మేమేం తక్కువ కాదు మా శ్రేణులు అన్నారు, అంటే వార్నింగ్ ఇస్తున్నారా ఇండైరెక్ట్ గా? మేము డిటైన్ చేయడం కోసమే మేము తక్కువ కాదనేది. మా శ్రేణులు ఎక్కువ మంది ఉన్నారు, మేము ఆపుతాం. అటువంటి ప్రాసెస్ ని ప్రక్రియని మేము ఆపుతాం. అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నాం. రాజకీయ ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత ప్రజలకి మేము హామీ ఇవ్వాలా, మమ్మల్ని నమ్ముకున్నటువంటి శక్తులకి మేము శక్తిని ఇవ్వాలా, వాళ్ళకి బేషరతుగా హామీలు ఇవ్వాలంటే మేము మెలకుండా కూర్చొని ఉంటే వన్ సైడ్ అయిపోతుంది కదా వారు. మేము వెళ్ళాలి కదా, మా ప్రచారం మేము చేసుకోవాలి కదా, ఏ విధంగా మా విషయాలు మేము చెప్పుకోవాలి కదా మేడం. అదే ఏ విధంగా అంటే ముందుకెళ్ళాలి అంటే ఏ విధంగా? ఇప్పుడు మీరు అన్నారు చేతులు ముడుచుకొని కూర్చోమంటే ఏంటి, ఏ విధంగా ఏం చేస్తారు? అంటే చేతులు ముడుచుకొని కూర్చోమంటే ఆయన ఏం చెప్తున్నా అంటే ఇది నా అడ్డ, మీరు ఎవరు రావటానికి లేదు, అసలు మీరు ఓట్లు వేయించడానికి లేదు, నిజాలు నిర్భయంగా ఇక్కడ చెప్పడానికి లేదు, పులివెందల సెంటర్ లో నిలబడి నా గురించి మాట్లాడటానికి లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, వన్ సైడ్ వారు, మేము ఎప్పటి నుంచో 78 నుంచి ఇప్పుడు దాకా మా అడ్డా ఇది, మీరు వస్తే ఒప్పుకోము, ఇది ప్రజాస్వామ్యంలో మీకు ఇది కరెక్ట్ కాదు, నా ఒక్క నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోండి, కడప నుంచి వెళ్ళిపోండి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా పీకేయండి అంటే మేము చూస్తా ఊరుకోం కదా. మేము ప్రచారానికి వెళ్తాం కదా, మా శ్రేణులందరూ కూడా కదిలిస్తాం కదా. మాకున్నటువంటి ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, మమ్మల్ని ఎవరైతే నమ్ముతున్నారో, సంతృప్తికర స్థాయిలో ప్రజలు ఉన్నారో, ఈ రోజు చూడండి 96% ఐ థింక్, అంతే కదా మేడం? ఆల్మోస్ట్ 90 అబోవ్. 7,000 చేంజ్ లో 5,052 ఓట్ల మెజారిటీ ఉంది ఆల్మోస్ట్ లతారెడ్డి గారికి. ఏంటి మేడం అది 90% అబోవ్ వచ్చేస్తే మాకు అసలు మేము ఈ రోజున జనం ఎంత సంతృప్తికర స్థాయిలో ఉన్నారు, వాళ్ళందరినీ మేము వెళ్ళి కలుసుకొని మేము చేసి చెప్పుకోవటానికి అదే మేము చేతులు ముడుచుకొని కూర్చోలేదు, మేము మాట్లాడతాము, మాకు స్వేచ్ఛనివ్వండి పులివెందులో. ఇప్పుడు మీరు అన్నట్లే చేతులు ముడుచుకొని కూర్చోలేదేమో, నిజంగానే ఎలక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి అప్పటి నుంచి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు మేము చాలా కేసులు చూసాం, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కక్షపూరిత రాజకీయాలని. అంటే అవి ఉన్నాయంటారా? మీరు అంటున్నారు చేతులు ముడుచుకొని కూర్చోలేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, మీరు కూడా ఒక రకంగా అదే చెప్తున్నారు, మేము చూస్తూ కాదు మేడం. ఊరుకోమంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు మాది. ఎందుకంటే అప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారంటే పరిణతి చెంది ఆయన ఎక్కడ చదివాడు తెలుసు కదా, అమెరికాలో. ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి వారు ఏమంటారంటే వారి యొక్క అభిప్రాయము రెడ్ బుక్ అంటే రాజ్యాంగం సంబంధించినటువంటి విత్ ఇన్ ది రాజ్యాంగం పరిధిలో వచ్చేటువంటి అధికారాలు అనుభవిస్తూ సంఘ వ్యతిరేక శక్తులు కాకుండా ఉంటే ఎవరైతే పని చేసేటువంటి క్రమంలో తప్పు పనులు చేస్తూ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆఫీసర్లు గనక ఎవరైతే దారి తప్పుతారో వాళ్ళందరినీ దారిలో పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి కార్యక్రమే రెడ్ బుక్. అంతేకాని
ఎవరి మీద కక్ష సాధించడానికి కాదు మేడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 175 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు 151 మంది ఉన్నారు. వాళ్ళందరి మీద మేము ఏమైనా కక్ష సాధిస్తున్నామా చెప్పండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ అని చెప్పలేం గానీ వాళ్ళ హయాంలో ఎవరైతే గట్టిగా మాట్లాడారో టీడీపీ శ్రేణుల్ని దూషించడం కావచ్చు, సో అలాంటి వాళ్ళ మీద వాళ్ళని టార్గెట్ చేశారు అంటూ వినిపిస్తున్నాయి విమర్శలు మనకి. కానీ కొంతమంది నిజంగా కాదమ్మా, ఆ సెన్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు తల్లి గారి గురించి మాట్లాడటం, చెల్లి గురించి మాట్లాడటం, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం, అంటే గట్టిగా మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమంటే కొడాలి నాని గారు, వంశీ గారు ఏం మాట్లాడారు మీకు తెలుసు కదా. వీళ్ళందరూ రాంబాబు గాని, రోజా గారు గాని వీళ్ళంతా కూడా ఆ అచ్చోసిన ఆంబోతుల్లాగా ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మేడం, దాని నుంచి వ్యక్తిగతంగా ఎవరన్నా దూషించామా? మనం పాలసీ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం. ఇట్లా మాట్లాడుకోవచ్చు కదా ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి పదజాలం ఎంత దారుణమైనటువంటి పదజాలం అది. అసలు వ్యక్తులను అసాసినేషన్ చేసినటువంటి అంశం ఇది సమాజంలో ఎటుపోతా ఉంది. అసలు మీరెట్టా మంత్రులు అయ్యారు, మీరెట్టా కంత్రులు అయ్యారు, మీరెట్టా ఎమ్మెల్యేలు అయ్యారు, మీకు ప్రజలు ఎట్లా ఓట్లు వేసారు నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు ప్రజాస్వామ్యంలో. అంటే ఇక్కడ టీడీపీ నుంచి కూడా కొంతమంది వాళ్ళకి కౌంటర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అదే పదజాలంతో. మరి వాళ్ళు ఏమంటారు? మరి మేడం కొంతమంది ఉంటారు ఏం చేస్తారు, కడుపు మండినోడు చెప్పండి. కడుపు మండినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేనున్నాను మేడం, నా ఇంటి మీదకి ఎవడన్నా వస్తాడు, నన్ను చంపుదామని ప్రయత్నిస్తా ఉంటాడు. నా ప్రాణం నేను కాపాడుకోవడం కోసం వాడిని నేను డిటైన్ చేయాలి కదా అని నేను ప్రాణాలు వదిలేసుకోను కదా. సో మీరు కూడా అదే ఫాలో అవుతారు అంటే ఆ టైంలో కొంతమంది ఉంటారు కదమ్మా. ఇప్పుడు అభిమానులు ఉంటారు, నేను మాట్లాడలేను ఆ పదజాలు. కొంతమంది ఉంటారు ఫ్యూ పర్సనాలిటీస్, 4-5 రెచ్చగొట్టింది వాళ్లే కదా, ఒక గిల్లింది వాళ్లే, జోల పడుతుంది వాళ్లే కదా. ఇప్పుడు మేము ప్రతిఘటన చేయకుండా ఎట్లా ఉంటారు మనుషులు అన్నాక ఎవరో ఒకళ్ళు అభిమానులు ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిఘటన కావచ్చు, ఆ కౌంటర్స్ ఫలితమే ఇప్పుడు ఆ కేసులు అనుకోవచ్చా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏవైతే కేసులు నడుస్తున్నాయో అప్పట్లో చేసిన వ్యాఖ్యల ఫలితమే అనుకున్నావా? అవినీతి పుంకాలు అసలు చూడండి. అసలు కట్ల పాములు బయటికి ఎట్లా వస్తున్నాయో చూడండి మేడం. అసలు దారుణమైనటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు దాచేసుకొని ప్రజల సొమ్ము అంతా తినేసి వాళ్ళు ఏం చేశారో తెలుసా తప్పుడు పని. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పని వాళ్ళు ఎక్కడా కూడా ఆథరైజ్డ్ గా ఏం పేమెంట్స్ చేశారమ్మా? నగదు పేమెంట్లు చేశారు. డిజిటల్ పేమెంట్లు ఎందుకు చేయలేదు? డబ్బులు మొత్తం దోచేశారు కదమ్మా. 53% ఈ రోజున మేము డిజిటల్ పేమెంట్లు చేస్తా ఉన్నాం. ఇప్పుడు అసలు ఒక 1% కూడా డిజిటల్ పేమెంట్లు లేవు. మొత్తం నగదే, మొత్తం దోచేసుకొని కట్ల పెట్టుకొని రిసార్ట్స్ లో పెట్టుకొని దుబాయ్ పోయి 5 స్టార్ హోటల్స్ లో సముద్ర ఒడ్లో ఎంజాయ్ చేయటం ఏంటమ్మా? ఈ సొమ్మేంది? అసలు అక్రమంగా ధనుంజయ రెడ్డి ఏంది, కృష్ణమోహన్ రెడ్డి ఏంది, ఇవన్నీ ఎప్పుడు ప్రూవ్ చేయబోతున్నారు? ఇవి గోయింగ్ ఆన్ ప్రాసెస్. చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళిపోద్దమ్మా, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఎవ్వరు ఆపలేరు. ఎప్పటి వరకు నిజానిజాలన్నీ బయటకు వస్తాయి విత్ ప్రూఫ్స్? నిజానిజాలు మొత్తం వచ్చేసినాయి కదమ్మా. చెప్పారు కదా ఆ సూత్రధారి పాత్రధారి ఎవరనేది కూడా 2-3 చోట్ల సిట్టోళ్ళు మెన్షన్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి అయిపోయి చూపిస్తుంది కదా, ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ అయిపోయి చూపిస్తా ఉన్నాయి. ఇవన్నీ ప్రూవ్ చేస్తా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అది చేస్తున్నారు. ఓకే, మళ్ళీ ఇంకొక రకమైన విమర్శలు మనం విన్నాము. ఏంటి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి. సో పైన అక్కడ చూసుకున్నా కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కాబట్టి, సో వీళ్ళది నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపే మీరు అన్నట్టు వేడు చూపిస్తున్నాయి అంటున్నారు. అంటే ప్రతి దానిలో జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నారు, లేదా వైఎస్సీపీ పార్టీ వాళ్ళని ఇరికిస్తున్నారు అంటున్నారు. మరి దానికి మీ సమాధానం? జగన్నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అమ్మా. ఇప్పుడు మీరు గతంలో ఒక్కసారి చూసుకోండి, 2009 దగ్గర నుంచి కూడా ఎన్ని కేసులు? 17 కేసులు, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు తిన్నారనేటువంటి అభియోగంతో అతన్ని 16 నెలలు జైల్లో పెట్టినటువంటిది వాస్తవం కాదా? బిఫోర్ సీఎం. మరి ఆ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున అవినీతి చేయకుండా ఎట్లా ఉంటాడమ్మా? సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయకూడదేమో గానీ స్టిల్ అంటే ఒకటే అనుమానం ప్రజలకి, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ తప్పు చేసినట్లేనా? జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ తప్పు చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి తప్పు చేశారు, అది పక్కకు పెడితే మరి చంద్రబాబు గారు వెళ్ళారు,
మిగతా కొంతమంది నాయకులు వెళ్ళారు, మరి తప్పు చేశారని ఒప్పుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారిని ఫ్యాబ్రిక్ అదే మూల్యం చెల్లించుకున్నాడమ్మా. జనం అందరూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది నమ్మారు. జగన్మోహన్ రెడ్డి చేశాడంటే నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు అవినీతి అంటే ఎవరు నమ్మరు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే వెరీ క్లియర్. మీరు రెండిటికి తేడా తెలుసుకోవాలి జనం కూడా ఈ సందర్భంలో, ఈ డిబేట్ లో. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఎలక్షన్స్ ముందు అందరి ఎదుటే ఒక మాట అన్నాడు, నా దగ్గర డబ్బులు ఏమి లేవు, ఎలక్షన్లకు పోబోతా ఉన్నాను, ఎవరు కూడా డబ్బులు లేకుండా ఎలక్షన్ లో పోటీ చేయటం లేదు, ఇదే ఆఖరి ఎలక్షన్స్, నాకు ప్రయోగం చేస్తా ఉన్నాను, నా ఇల్లు కూడా నేను అమ్మేసుకుంటున్నాను, ఇప్పుడు నా ఇల్లు కూడా నేను అమ్మేసుకుంటున్నాను, ఇక డబ్బులు లేవు నా దగ్గర, నేను చివరి ఎలక్షన్స్ ఫేస్ చేయబోతున్నానని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత, సాక్షి పేపర్ పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఎంపీ అయిన తర్వాత, ఏ విధంగా లక్షల కోట్లు ఇన్ని కంపెనీలు, ఇన్ని షెల్ కంపెనీలు, అన్నిట్లో అతని పాత్ర, అతను ఎట్లా ఏర్పాటు చేయగలిగాడు, ఇంత ట్యాక్స్ ఎక్కడ కట్టాడమ్మా? ట్యాక్స్ దాదాపుగా నీకు 120 కోట్ల రూపాయలు కట్టాడు ఇండియాలో. అసలు ఇంత సంపద నీకు ఎక్కడ వచ్చింది? ఇక్కడే ఇరుక్కున్నాడు. మరి ఇక్కడ మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మరి ఎందుకు ఇవన్నీ రాలేదు బయటికి? మీరు అధికారంలో గత 5 ఏళ్ల క్రితం మీరు అధికారంలో ఉన్నారు కదా, సో అప్పుడు ఎందుకు రాలేదు? అవన్నీ మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడటం వేరు, అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతసేపు అవసరం లేదేమో ప్రూఫ్స్. మేము ఫోకస్ వ్యక్తిగతంగా చట్టం తన పని చేసుకోపోద్దని ఆగాం. ఎట్లా ఇప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదండి. సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంది, సిబిఐ సిట్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే మేము అభివృద్ధి సంక్షేమం మీద 2014 నుంచి 19 దాకా ఉన్నాం. 19 నుంచి వచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ తన చేతిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకొని వీళ్ళు బ్యాగులు పంపించుకొని ఆ 120 కోట్లు ఎప్పుడైతే కేంద్రంలో ఉంది బీజేపీనే, మీరు మర్చిపోతున్నట్టున్నారు. అప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీనే, ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ. ఇప్పుడు మీకు మీ అలయన్స్ లో కూడా గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ అతను ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు మేము ఎన్డీఏ కూటమిలో లేము, అప్పుడు లేరు, కానీ ఆ సిద్ధాంతాలే ఫాలో అవుతారు కదా. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు మారవు కదా. మేము అట్లా ఆ సిస్టమ్ మేము ఫాలో అవ్వము. మేము సిద్ధాంత పరంగానే ఉంటాం. సిద్ధాంత పరంగానే మేము పొత్తులు ఉంటాయి. ఆయన పొత్తులు ఉండవు. ఆయన ఎవరు ఏ పార్టీతో పొత్తులు ఉండవు. ఇంటర్నల్ గా అతను ఏదో చేసుకుంటా ఉంటాడు. మేము అట్లా కాదు. మేము బహిర్గతంగా ప్రజలు మెచ్చే విధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. అక్కడ అతను తప్పు చేసింది ఒక్కటి మీరు వినాలమ్మా, దాన్ని కట్ చేయకుండా. చెప్పండి. 120 కోట్లు నేను కడితే ట్యాక్స్, అది చాలా గొప్ప, నేను ఫెయిర్ అండ్ ఫ్రాంక్ పెద్ద నిజాయితీ పడినాను అనుకుంటాడని చెప్పేసి అతను కట్టాడమ్మా. అది తీగలాగితే డొంకాత కదిలినట్టుగా ఈడీ వీళ్ళందరూ కలిసి ఓవర్ నైట్ 120 కోట్లు కట్టేస్తా ఉన్నాడు, ఎక్కడిది ఈ డబ్బంతా అనుకోని చెప్పేసి అప్పుడు మొత్తం బయటికి లాగారు. సెంట్రల్ అంతా కలిసి లాగితే అప్పుడు బయటపడింది ఇతను డొల్లతనం. అంటే అక్రమంగా సంపాదించింది బయట అవడం కోసం చేసినటువంటి తప్పే అతను ఇరుక్కుపోయాడమ్మా. అతను స్వయంకృతంతో ఇరుక్కున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు డబ్బులు అంటున్నారు మీరు. కేంద్ర ప్రభుత్వానికి కాదమ్మా, ట్యాక్స్ కట్టాడు. ట్యాక్స్ కడితే కరెక్టే కదా. అంటే 120 కోట్లు కట్టాడు. ఓకే, సో అందువల్ల 120 కోట్లు దేని మీద సంపాదించి కట్టాడు అనేది ఆరా తీశారు. ఈడీ ఇవన్నీ కూడా సిబిఐ తీస్తే అతనికి అక్రమంగా సంపాదించిన డబ్బులను వైట్ చేసుకొని నా అంత గొప్పోడు లేడు ఈ భారతదేశంలో, ట్యాక్స్ కడితే దండలేసి సన్మానం చేస్తారనుకున్నాడు. నేను చాలా గొప్ప వ్యక్తిని, మంచి వ్యక్తిని అని చెప్పుకోవటం కోసం సమాజంలో నేను ట్యాక్స్ కట్టాను దేశానికని. ఎట్లా సంపాదించాడమ్మా? ఓకే అండి. సో ఇవన్నీ ఖచ్చితంగా నిజంగా ఎవరు దోషులైనా చట్టం ముందు అందరు సమానులే. నేరస్తులు ఎవరైనా ఖచ్చితంగా నిరూపించాల్సిన అవసరం అయితే ఉంది. అందరికీ ఒకటే చట్టం అనేది. సరే, అది పక్కకు పెడితే ఇప్పుడు ఎలక్షన్స్ కి వద్దాము. పులివెందుల ఎలక్షన్స్ లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఓకే, ఒప్పుకుందాం. అంటే ఇందాక మీరు కంచుకోట అంటే ఒప్పుకోవట్లేదేమో కానీ కాదన్నప్పటికీ కూడా కంచుకోటే అవుతుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి పులివెందుల్లో అవ్వచ్చు లేదా ఏపీలో అవ్వచ్చు, రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? అంటే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి, మరి రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అంటారు ఈ గెలుపుతో? ఇది ఒక చిన్న ప్రామాణికంగా గానీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ పార్టీ క్లోజ్ అయిపోయిందమ్మా. వాళ్ళది నిర్మాణం లేదు అసలు.
ఏదో అక్కడక్కడ లబ్ధి పొందినటువంటి నాయకులతో పెట్టుకొని పార్టీ నిర్మాణం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. పార్టీ జెండా పీక్కొని వెళ్ళటమే. అసలు అతనికి ఎవరు సింపతి చూపించట్లేదు. అంటే అతను తొగ్లక్ పాలన చేశాడమ్మా. గతంలో కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని కూడా ఊహించని సందర్భంలోనే అన్ని వస్తాయి 151 అలా సీట్స్ వస్తాయని ఎవరు అనుకోలేదు. అప్పుడు జరిగింది. మొన్న ఎలక్షన్స్ లో 11 సీట్లకు పరిమితం అవుతారని కూడా ఎవరు ఊహించలేదు. జరిగితే తెలుగుదేశం పార్టీ చిన్న తప్పిదం ఏంటంటే మేము చేసి చెప్పుకోలేకపోయాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, మనమే వస్తున్నాము, అప్పుడు అందరికీ మేము చేసి నేను చక్కగా చెప్పుకుంటున్నాం, జనాల్లో తీసుకెళ్తున్నాం. పులివెందలే దానికి ఎగ్జాంపుల్. ఇంకా ఎప్పటికి రానియం. మేము గతంలో చేసినటువంటి తప్పులు ఎప్పుడు జరగదు. మీ కంచుకోటగా మారబోతుందా అయితే? టీడీపీ కంచుకోట అనమమ్మా. ప్రజాక్షేత్రం ప్రజా కోటలాగా మారుతుంది, ప్రజల కోటలాగా మారుతుంది. ప్రజాస్వామ్యాన్ని అక్కడ బ్రహ్మాండంగా పురుడు పోసుకునే విధంగా మేము తయారు చేస్తాం. ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ ఎలక్షన్? మార్పులు తీసుకొస్తామమ్మా. ప్రజలు కూడా మాట్లాడేటువంటి శక్తిని ఇస్తామమ్మా. ధిక్కార స్వరంతో మాట్లాడి, హక్కుల గురించి మాట్లాడి, బయటకు వచ్చి మాకు కావాలా అంటే మేము హక్కును చేర్చుకొని వాళ్ళకి పనిచేసేటువంటి విధంగా వాళ్ళు తయారు చేస్తామమ్మా. ఓకే ఓకే. సో మొత్తానికైతే ఈ గెలుపు నిజంగా చెప్పాలంటే టీడీపీ వాళ్ళకి ఒక పెద్ద సాంత్వనేమో లేకపోతే సంచలనమేమో, కొత్త జోష్ క్రియేట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 1 year పరిపాలన, సుపరిపాలన అంటే సుపరిపాలన ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు పట్టం కట్టారు. ప్రజాక్షేత్రంలో పారామీటర్ ఏంటంటే డెమోక్రసీలో, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో గెలిపే. వన్ సైడ్ వార్. ఓకే. సో ఈ గెలుపు పెద్దదా అనేది కాదు. ఈ గెలుపు ఇక్కడ నుంచి ఇలాగే కొనసాగుతుందా? అంటే మిగతా ప్లేసెస్ లో కూడా టీడీపీ కొంచెం ఆధిక్యంలో ఉంది ఈ నేపథ్యంలో? బ్రహ్మాండంగా కొనసాగుద్ది మా ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం త్రిపుల్ ఇంజిన్ పాలనలో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. సో ఇప్పుడు స్వేచ్ఛ ఇస్తారు పులివెందుల ప్రజలకు. మీరు ఇందాక చెప్పారు ఏదైతే స్వేచ్ఛ లేదో ఇన్ని సంవత్సరాల నుంచి అది ఇస్తున్నాము అంటున్నారు, అంతేనా? స్వేచ్ఛను కల్పిస్తున్నాం. ఈ రోజున బ్రహ్మాండం నిన్నే కల్పించాం. ఓట్లు వేసుకున్నారు. ఓట్లు వేస్తే స్వేచ్ఛ అనలేం కదా, అంటే వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. ఇంకా ఇది కావాలి, అది జరగాలి, మా ఊరు ఇలా ఉండాలి, మేము ఇలా ఉండాలి. నిన్నటిదాకా అడిగే మనుషులు లేరమ్మా. అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. బయటకు వచ్చి అడిగేవాళ్ళు లేడు. సరే, ఇప్పుడు ఈ లతారెడ్డి గారు మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? బీటెక్ రవి గారు అవ్వచ్చు, లతారెడ్డి గారు అవ్వచ్చు. సో ఇదివరకంటే అధికారం లేదు, మేము లేవు అక్కడ అని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు బీటెక్ రవి గారు, అలాగే లతారెడ్డి గారు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ లో విజయదుందుకు మోగించిన నేపథ్యంలో మరి ప్రజలకి ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి? లాస్ట్ 1 year వాళ్ళు అక్కడ పని చేయబట్టే ఈ రిజల్ట్ అమ్మా. లాస్ట్ 1 year వాడు జనంలోకి వెళ్ళి పనిచేయబట్టే, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆ ప్రాంతంలో పనిచేయబట్టే ఈ రిజల్ట్. పని అంటే ఎటువంటి పని మీరు అనేది? ఇప్పుడు చెప్పిన పథకాలు అవేనా, లేకపోతే బాగా ప్రచారం చేశారంటున్నారా? పథకాలు ఇవ్వటం, వాళ్ళ గురించి చెప్పటం, అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లటం, ఏదైతే తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ఆ సూపర్ 6లు, మేము ఇచ్చేటువంటి అన్ని రాయితీలు, సమాజానికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా అడుగులు ముందుకే ఇచ్చారు. అక్కడ తీసుకెళ్లి అవేర్నెస్ క్రియేట్ చేశారు. వాళ్ళలో ఒక విధమైనటువంటి స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి ఉద్యమ పోరాట స్ఫూర్తిని అక్కడ రగిల్చారు. దాన్ని ఈ రోజున ఓటు రూపంలో ఒక డౌట్ ఏంటంటే, మీరు ఇందాక చెప్తున్న పథకాలు అంటున్నారు. ఆల్మోస్ట్ ఆ పథకాల్లో సగం పైగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న కొన్ని సంక్షేమ పథకాలు అవ్వచ్చు. సో మీరు అవే కంటిన్యూ చేస్తున్నారు కదా. కొత్త పథకాలు అంటే అవ్వచ్చు, తల్లికి పేరు మార్పులు జరిగినాయి కొన్ని సందర్భాల్లో. ఒకటే తల్లికి వందనం. బట్ పథకం స్టార్ట్ చేసింది ఆయనే అనుకుంటా. ఓకే. పేరు మార్పు కానీ, అవును, అమ్మఒడి, తల్లికి వందనం పేరు మార్చాము కానీ పథకం మార్చాం, దాని స్వరూపం స్వభావం అన్ని కూడా మార్చాం, క్యాష్ కూడా మార్చాం, డబ్బులు కూడా ఎక్కువ. అంటే పెన్షన్స్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంకేముంటాయి పథకాలు చెప్పండి మేడం. మేము ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ దాన్ని క్యాన్సిల్ చేసాం, ప్రజలకి దగ్గర తీసుకెళ్ళాం. మెగా డిఎస్సి ఇస్తానన్నాం, ఆయన ఇవ్వలేదు, ఆయన పథకం కాదు, మేము ఇప్పుడు ఇస్తున్నాము. రైతులకి
రుణమాఫీ మీద రుణమాఫీ చేసాం, వాటికి సంబంధించిన సబ్సిడీల మీద వడ్డీలన్నీ కూడా ఆ అన్నదాత సుఖీబాబు ఇచ్చాం. ఓకే. మేము ఆయన రైతు భరోసా ఏదో అన్నాడు, సరే. మేము సుఖీబాబు ఇస్తున్నాం. అదే విధంగా మహిళలకి ఫ్రీగా స్త్రీశక్తి ఇవ్వలేదు కదా అతను. మేము 15వ తారీఖున రేపటి నుంచి ఫ్రీగా తిప్పుతున్నాం కదా, 3 సిలిండర్లు ఫ్రీ అన్నాం, ఇచ్చాం కదా. మేము ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నాం కదా. మరి ఇవన్నీ ఆయన పథకాలు కాదే, మా పథకాలు. కొన్ని మీ పథకాలు కూడా ఉన్నాయి, బట్ స్టిల్ కొన్ని కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఓకే ఓకే అండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి ప్రజాస్వామ్యం ఉండడం, అలాగే ప్రజలు సంతోషంగా ఉండడమే ఇంపార్టెంట్. ఎవరు ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఫైనల్ గా అయితే మనకు కావాల్సింది అదే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి గురునాథం గారు, మా స్పెషల్ డిబేట్ లో జాయిన్ అయినందుకు, చాలా విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, అంటే పులివెందులలో గతంలో ఎన్నడూ జరగనట్టుగా ఈరోజు టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. అలాగే వైసీపీ అభ్యర్థికి అంటే ఆ డిపాజిట్ కూడా గల్లంతైన నేపథ్యంలో టీడీపీ ఒక అడుగు గడపలో అడిగేసిందని మనం చెప్పుకోవచ్చేమో. ఇది ఒక భారీ విజయం వాళ్ళకి అని చెప్పొచ్చు మనం. సో ఈ నేపథ్యంలో మరి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, దీని తర్వాత ఏపీలో రాజకీయం ఎలా ఉండబోతోంది, లేదా ప్రజలు మరి ఎలా దీన్ని స్వీకరించబోతున్నారంటే తెలియాలంటే కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్. నమస్తే.